హలో అండి. ఇవాళ మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, ఈరోజు మా బాబు ధ్రువనందన్ అక్షరాభ్యాసం జరిపిస్తున్నాము. ఇ మేము మా బాబుకి అక్షరాభ్యాసం చేయిస్తున్న స్థలం శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్యులు స్థాపించబడిన శృంగేరి శంకర మఠం. ఇది ఇక్కడ బెంగుళూరులో బసవనగుడిలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ శారదాదేవిని ఆరాధిస్తారు. విద్య, జ్ఞానానికి ఇది ముఖ్య పీఠం. ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. తపస్సు, జ్ఞానం, పఠనం కోసం చాలా అనుకూలమైన స్థలం. ముందుగా మనం బాబుకి అక్షరాభ్యాసం చేయించాలంటే శంకర మఠానికి వెళ్ళి బాబు పేరు, నక్షత్రం చెప్పి టికెట్ తీసుకోవాలి. ఇందుకోసం 500 మనం పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్వామివారు అక్షరాభ్యాసం తేదీని వారే నిర్ధారిస్తారు. టికెట్‌తో పాటు పూజకు తీసుకురావాల్సిన వస్తువుల స్లిప్ కూడా ఒకటి ఇస్తారు. అక్కడ ఉదయం 7 గంటలకి చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాత అర్చకులు వచ్చి శారదా అమ్మవారి గుడిలో బాబు పేరు మీద అర్చన చేస్తారు. తర్వాత అక్షరాభ్యాస మండపానికి మనం వెళ్ళాలి. ఆ మండపంలో తల్లిదండ్రులు మాత్రమే పిల్లలతో కలిసి కూర్చోవడానికి అనుమతిస్తారు. మనతో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కనే కూర్చోవచ్చు. అక్కడ చైర్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ మన పక్కన అలా కనిపిస్తుంది కదా! వాళ్ళు ఎలా కూర్చున్నారో అలా కూర్చోవచ్చు పక్కన. కానీ పూజకు మాత్రం తల్లి, తండ్రి మాత్రమే కూర్చోవాలి. మా బాబుకి పాపం చాలా నిద్రొస్తోంది. 4కే నిద్ర లేచాడు గదా! అందుకని. స్వామివారు మాతో మంత్రాలు జపిస్తున్నారు. ముందుగా గణపతి పూజతో స్టార్ట్ చేశారు. మంత్రాలన్నీ పూర్తయ్యాక ముందుగా పసుపు కొమ్ముతో బియ్యంలో బాబుతో రాయించాలి. ఏమేం మంత్రాలు రాయించాలో స్వామివారే చెప్తారు. దీని తర్వాత మనం పలకలో రాయించాలి. శ్రీ శారదా అమ్మవారి దివ్య ఆశీస్సులతో మా చిన్నారి విద్యారంభం జరుగుతున్నది. ఓంతో మొదలు శ్రీతో కొనసాగిస్తూ చిన్న చిన్న అక్షరాలు మా పిల్లాడి చేతితో రాయించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తనకు జ్ఞానం, బుద్ధి, వివేకం కలగాలని, విద్యలో సిరి సంపదలు, సద్గుణాలు, శ్రద్ధ కలిగి విజయం సాధించాలని, తన జీవితంలో జ్ఞాన మార్గంలో ముందుకు సాగుతూ మంచి పద్ధతిలో ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.